తోబుట్టు యొక్క ప్రేమను పొందుకోవాలనుకుంటున్నాడండి. కీడు మనస్సును విడిచిన యాకోబుకు లభించింది కుటుంబముల ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే కుటుంబంలో నుండి వచ్చిన వాడు యోసేపు. అదే కుటుంబంలో నుండి వచ్చిన వాడు యోసేపు. ప్రియమిత్రులారా, యేసావు అంటున్నాడు కదా, ఈ ఆస్తి అంతా నాకెందుకురా, నీ పిల్లలు కలిగిన వాడికి నువ్వే ఉంచుకో, నాకు నీ ప్రేమ ఒక్కటి చాలన్నాడు. ఈ ఆస్తి బాధలు నాకేం అవసరం లేదు నాన్న, నీవు నాతో ఉంటే చాలనుకున్నాడు యోసేపు. కానీ యేసేవును ప్రేమించినటువంటి యాకోబు అంటున్నాడు, లేదనే ఈ ఆస్తి అంతా నీకు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారిద్దరి మధ్యలో కలుగుతున్న కమ్యూనికేషన్, సమాధానం, ఏమండి ఆ యొక్క బంధం యొక్క పటిష్టత మనం గమనించగలం. ఇది ఒక్క దేవునితో మాత్రమే సాధ్యం. హల్లెలూయా. నమ్ముతారా? ఈనాడు కుటుంబాలలో, ఈనాడు మనం అనుకున్న వారు, ఏమంటే మనల్ని ప్రేమించిన వారు, మనల్ని ప్రేమించిన వారే మోసపూరితమైన వ్యవహారాల మధ్యలో కోల్పోయిన ప్రేమ తిరిగి మనని కట్టగలిగిన సామర్థ్యము ఎవరికి ఉన్నదంటే ఈనాడు మనం ఆరాధిస్తున్న దేవుడికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. పగలతో పంతాలతో రగిలిపోయే వారి మధ్యలో ప్రేమను కలుగ చేయగలిగిన సామర్థ్యము ఎవరికి ఉన్నదయ్యా అంటే మనం ఆరాధిస్తున్న నిజ దేవుడైన నజరేయుడైన యేసుకు మాత్రమే. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా.